ఇక్కడ కానీ చూసుకుంటే అన్ని ట్రైన్లతో వస్తున్నాయి కానీ మా ట్రైన్ మాత్రం అయితే రాలేదు. ఏ ట్రైన్ చూడండి వీడైతే దారి గట్టంగా అడ్డాడుకుంటున్నాడు. ట్రైన్ వచ్చేసి కాచిపేట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు వరంగల్ ట్రైన్కి వచ్చేసి క్రాసింగ్ అయితే పడింది. ఏ ట్రైన్కి చూద్దాం. హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి మనం గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి గుంటూరు జంక్షన్ వరకు అయితే వెళ్తుంది. ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్లో మనం వచ్చేసి జనరల్ కోచ్లో అయితే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ట్రైన్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మౌలాలి, ఆ తర్వాత వచ్చేసి మనకు చెర్లపల్లి అయితే ఉంటుంది. ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్ స్టాప్లో కానీ చూసుకుంటే దాదాపు 20 స్టేషన్లు అయితే ఆగుతుంది. ఈ ట్రైన్లో జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 9 గంటల సేపు అయితే పడిపోతుంది మనకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి గుంటూరు జంక్షన్ వెళ్ళడానికి. ఈ ట్రైన్ ట్రావెల్ చేసే కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు 380 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. రొటేషన్ వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ లెవెల్ అయితే కట్టినారు. చూసేదానికి వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఈ రొటేషన్. మనకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి అక్కడ ఒకటైతే ఉంటుంది అండ్ మనకు దీని నేరుగా ఒకటైతే ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో అది పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ ఇది కూడా చాలా పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. వెళ్ళిపోదాం. అసలు బయట నుంచి చూడండి మొత్తం అయితే గ్లాసులతో అయితే నింపేసినారు. వెళ్ళిపోదాం మన లోపలికి అయితే. అక్కడ మొత్తం అయితే పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. ట్రావెల్ చేసింది వచ్చేసి గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఒకటి వచ్చేసి మనకు గుంటూరు నుంచి సికింద్రాబాద్కి వచ్చే గోల్కొండ ఎక్స్ప్రెస్ అండ్ 17220 అది వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్. అది వచ్చేసి మనకు 12:45 అయితే వస్తుంది గుంటూరు నుంచి సికింద్రాబాద్కి. ఇది వచ్చేసి మనకు 12:50 అయితే వస్తుంది. ఇది వేరే రేకు, అది వేరే రేకు. టైం అయితే అయిపోయింది, 12:52 అయితే అవుతుంది. వెళ్ళిపోదాం మనం బిన్నే ప్లాట్ఫామ్ 2 అంట. అలా కానీ చూసుకొని మనకు వచ్చేసి లిఫ్ట్ అయితే పక్క అయితే ఉంటుంది, అలాగే ఇంకో పక్క వచ్చేసి మనకు మెట్లు అయితే ఉంటుంది టౌన్లో. మనం ట్రావెల్స్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17202 సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే గోల్కొండ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. తర్వాత కోసం అయితే మన ట్రైన్ అయితే ఇంకా లేట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ అయితే వెళ్తుంది. మనకు చెర్లపల్లికి దానాపూర్ చెర్లపల్లి స్పెషల్ ట్రైన్ అయితే వచ్చింది. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్ అయితే దిగినారు. ఇక్కడ కానీ చూసుకుంటే అన్ని ట్రైన్లతో వస్తున్నాయి కానీ మా ట్రైన్ మాత్రం అయితే రాలేదు. ఏ ట్రైన్ చూద్దాం అయితే. దురంతో ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది సికింద్రాబాద్ నుంచి అది నుంచి ఉంది. చెర్లపల్లి కానీ చూసుకుని మనకు వచ్చేసి కోచ్ పొజిషన్ అయితే అస్సలు ఇవ్వలేదు. సో మనకు వచ్చేసి మన ట్రైన్ అయితే చేస్తాను బ్యూటిఫుల్ డెవలప్ సౌండ్ లోకోమోటివ్ లాలా కూడా అది. సో ఇదంతా మొత్తం ఈ జనరల్లో నేను ఫ్రంట్గా వెళ్ళిపోవాలి. ట్రైన్ నెంబర్ వచ్చేసి గుంటూరు నుంచి సికింద్రాబాద్కి వచ్చేప్పుడు 17201. అదే సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 17202. అలాగే ఈ ట్రైన్కి వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాకినగర్కి కూడా మనకైతే రేక్షక్ అయితే ఉంది. ట్రైన్ వచ్చేసి చెర్లపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే కోడ్ వచ్చేసి CHZ. సో దాదాపు ఇక్కడికి వచ్చేసి 45 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. చూడండి వీడైతే దారి గట్టంగా అడ్డాడుకుంటున్నాడు. ఇంకో ట్రైన్ వచ్చేసి మనకు గుంటూరు నుంచి ఇప్పుడు సికింద్రాబాద్కి వెళ్తే గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్. గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మనకు దాదాపు 385 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. దీని కనుక స్టాప్లో కానీ చూసుకుంటే దాదాపు 22 స్టేషన్లు అయితే మన ట్రైన్కి అయితే స్టాపింగ్ అయితే ఉంటుంది. వచ్చేసి మనకు యావరేజ్ టైం కానీ చూసుకుంటే దాదాపు 8 గంటల 10 నిమిషాలు అయితే పడుతుంది.
సికింద్రాబాద్ జంక్షన్ నుంచి గుంటూరు వెళ్ళడానికి. గోల్కొండ ఎక్స్ప్రెషన్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే మనకు హైదరాబాద్లో గోల్కొండ కోట తెలుసు కదా, సో దాని పేరు దీనికైతే పెట్టినారు. ఇప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు మార్చి 1, 1969 అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ ఓల్డ్గా చూసుకుంటే దాదాపు 50 సంవత్సరాలు ఓల్డ్ అయితే ఉంది. ఇప్పుడు బీబీ నగర్ నెత్తికి స్కిప్ అయితే చేస్తున్నాము. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు. మన ట్రైన్కి వచ్చేసి భువనగిరిలో అయితే స్టాప్ అయితే ఉంది. అది వచ్చేసి మనకు నల్గొండ, అలాగే మనకు వచ్చేసి నడిపూడి జంక్షన్, గుంటూరు మీదకి అయితే కొన్ని ట్రైన్లు దెబ్బకి వెళ్ళిపోతుంది. అది వచ్చేసి మనకు సింగిల్ లైన్ మాత్రమే అయితే ఉంటుంది, ఆడ నోటే లైన్. వచ్చేసి భువనగిరికి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీజీ. రోడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మనకు భువనగిరిలో కానీ చూసుకుంటే. గోల్కొండ ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే దాదాపు మనకు జనరల్ కోచ్ వచ్చేసి దాదాపు 15 కోచ్లు అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకు వచ్చేసి సెకండ్ సిట్టింగ్ బుకింగ్ వచ్చేసి మొత్తం 3 కోచ్లు అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి ఏసీ చైర్ కార్ అయితే ఒకటైతే ఉంటుంది. కోచ్ కానీ చూసుకుంటే మొత్తం అంతా అసలు అయితే ఏమైతే బాగలేదు. చూడండి, మొత్తం అయితే పాత కోచ్లు ఎలాగైతే ఉన్నది. ఎల్హెచ్బీ కానీ పాత కోచ్లు. ఆ ట్రైన్ వచ్చేసి భువనగిరి నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీజీ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ బస్ మనకు కొల్లేరు. మనం వచ్చేసి యాదాద్రి రైల్వే స్టేషన్ స్కిప్ అయితే చేయంటాము. సో ఇక్కడ నుంచి కొంచెం బయటకు రాగలం. మనకు వచ్చేసి బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి మనకు యాదాద్రి గుట్ట కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. బాగుంటుంది అది కూడా చూడండి. ఆలేరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ALER. వచ్చేసి జనగాంకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ZN. క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఎక్కినారు, ఫుల్గా అయితే ఎక్కినారు.
క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా అయితే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లాగా చూసుకుంటే టు ఘానాపూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GNP. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. క్రౌడ్ అయితే కొంచెం ఫ్రంట్లో అయితే ఉన్నారు. ఘానాపూర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు కాజీపేట్ జంక్షన్. ఇక్కడ క్రౌడ్ కానీ చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే దిగినారు. ఇక్కడ మనకు వచ్చేసి తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. ఇప్పుడు మనకు న్యూఢిల్లీ నుంచి ఇప్పుడు హైదరాబాద్ నాంపల్లికి అయితే వెళ్తుంది. జనరల్ అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్లో. ఇక్కడ వచ్చి మనకు వందే భారత్ ట్రైన్ అయితే బొమ్మ అయితే వేసిండారు ఆరెంజ్ కలర్ది. వెల్కమ్ టు కాజీపేట్ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KZJ. సో ఇక్కడ కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి దాదాపు 2 minutes అయితే ఆగుతుంది. 4 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు కాజీపేట్ జంక్షన్కి అయితే వచ్చేసింది మన ట్రైన్ కానీ చూసుకుంటే. ట్రైన్ వచ్చేసి కాజీపేట్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు వరంగల్. ఇప్పట్లో చూసుకుంటే మనకు 2 hours మనకు నాగ్పూర్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి విజయవాడ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు సికింద్రాబాద్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. సో మనకు కొన్ని ట్రైన్లు వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళే ట్రైన్ అంతా మనకి ఈ పక్క అయితే డైవర్షన్ అయిపోతుంది. లేదా చూడండి ఇక్కడ దిగేసి నేరుగా వెళ్తున్నారు. మళ్ళీ ఫ్రెండ్కి వెళ్ళి మళ్ళీ ఏదో ట్రైన్ పట్టుకుని మళ్ళీ రౌస్ అయితే వస్తారు. ట్రైన్ వచ్చేసి వరంగల్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి WL. ట్రైన్ వచ్చేసి మహబూబాబాద్ నుంచి అయితే బయలుదేరిపోయింది. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా దిగలేదు, చాలా ఫుల్గా అయితే దిగినారు. దెబ్బగా ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇక్కడ. అంతే కొంచెం లైట్గా క్రౌడ్ అయితే ఉన్నారు అంతే. గాజియాబాద్ లోకోమోటివ్. ఏ ట్రైన్ ఇది? లింగంపల్లి నర్సాపూర్. ఈ ట్రైన్ వచ్చేసి మనకు నర్సాపూర్ నాగర్సోయిల్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు ద్వారకాడ జంక్షన్. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. సో మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ వచ్చేసి అయితే వచ్చింది. మన ట్రైన్ వచ్చేసి ద్వారకాడ జంక్షన్ వచ్చి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు ఖమ్మము. సో ద్వారకాడ జంక్షన్ వచ్చి మనకు భద్రాచలం రోడ్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది.
వచ్చేసి ఖమ్మంకి అయితే వచ్చేసింది. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్ అయితే దిగినారు. ట్రైన్ వచ్చేసి ఖమ్మం నుంచి అయితే బయలుదేరిపోయింది. స్టేషన్ కొంచెం 2 నిమిషాలు అయితే ఎలా మన ఖమ్మంలో కానీ చూసుకుంటే ట్రైన్ స్పీడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, కానీ డిలే మాత్రం 1 అవర్ అయితే ఉండదు. ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి రావాలంటే మనకు ఖచ్చితంగా వచ్చేసి 120+ స్పీడ్ అయితే మాత్రం టచ్ చేస్తున్నాడు. 130 కూడా కొన్ని స్టేషన్లు అయితే రీచ్ అవుతుంది. ఏదో WF7 లోకోమోటివ్ వస్తుంది ఈ రోడ్ది. జనరేషన్ చెప్పాలంటే ఎలా ఉందంటే స్పీడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఎలా అవుతున్నాడు. మనకు 2 డబ్బులు ఎలా కనబడుతుంది, అప్పుడే మనకు 120+ అంటే స్పీడ్ అయితే వెళ్తుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. ఇంకా గ్రీన్ కానీ చూసుకుంటే డైరెక్ట్ 130. వచ్చేసి బోనకాలకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. రొటేషన్ కోడ్ వచ్చేసి BKL. రొటేషన్ కోడ్ వచ్చేసి BKL. చూసుకోవచ్చు మనకు వచ్చేసి బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. మదిరా రొటేషన్ కోడ్ వచ్చేసి MDR. సో మదిరా కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి 1 minute అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి మదిరా నుంచి అయితే బయలుదేరిపోయింది. రొటేషన్ కోడ్ వచ్చేసి MDR. నీకు వచ్చేసి క్రాసింగ్ అయితే పడింది. ఏ ట్రైన్కి చూద్దాం. ఇప్పుడు 2 గ్రీన్ సిగ్నల్ అయితే పడింది. చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా దిగలేదు, చాలా ఫుల్ అయితే దిగినారు. ట్రైన్ వచ్చేసి కొండపల్లి నుంచి అయితే బయలుదేరిపోయింది. రొటేషన్ కోడ్ వచ్చేసి KI. ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు విజయవాడ. ట్రైన్ కానీ చూసుకుంటే 1 hour డిలే అయితే ఉంది. ఫైనల్గా అయితే మన ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసింది. రొటేషన్ కోడ్ వచ్చేసి BZA. సో నేను కూడా విజయవాడ జంక్షన్ అయితే దిగిపోతున్నాను. నేను వచ్చేసి ప్రాపర్టీ నెంబర్ 10కి అయితే తీసుకొచ్చినారు. Express Padava Lembaru.